పని ఉంటే అయ్యగారిని చూసి వెళ్ళాలని చెప్పి మా ఇంటికి వచ్చి మమ్మల్ని అంతా చూసి మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాడు ఆయన. దేవునికి స్తోత్రం కలిగింది కాక. నేనేం చెప్తానంటే, దేవుని వాక్యము సూటిగా మాట్లాడుతుంది. అది నువ్వు సరి చేసుకోవాలి. నువ్వు మార్పు చెందిన తర్వాత అలా దేవుని మాట నీతో ఎన్నిసార్లు మాట్లాడద్దంటే, ఒక్కసారి మాట్లాడద్దంట, 2 సార్లు మాట్లాడద్దంట, ఇంక అక్కడి నుంచి నీతో మాట్లాడదు. అంటే ఒకసారి మాట్లాడినప్పుడు నువ్వు సరవ్వాలి, 2వసారి అయినా మాట్లాడినప్పుడు నువ్వు సరవ్వాలి. ఈ రెండు సార్లు కూడా నువ్వు మారకపోతే అసలు నీ జీవితంలో ఇక ఎన్నటికీ కూడా దేవుడు మాట వినటం నీకు సాధ్యపడదు అని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఉంది. చూస్తారా మాట? ఈ ఎఫెసీ పత్రికలాగే ఉంచండి. చాలా చిన్న వర్తమానం చెప్పి కార్యక్రమంలో ముందుకు కొనసాగుదాం ప్రియులారా.